నమస్కారం. నా పేరు వేంపేట రాంబాబు. రజక ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నిన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని రజకుల ఆత్మీయుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పెద్దలు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామారావు సార్ గారు అయితేమి, అదేవిధంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గారు గల్లారన్న మేడం గారు అయితేమి హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ సమస్యలపైన చర్చించడం జరిగింది. అదేవిధంగా సంబంధించిన నామినేట్ పోస్టుల విషయంలో ఖచ్చితంగా తగిన గుర్తింపు ఉండే సేవ చేసిన వాళ్ళకు అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. అదే తరుణంలోనే ఈరోజు రజకులకు సంబంధించిన జీవోలు గత కొంతేళ్ళ నుంచి 1999 నుంచి దాదాపు 8 జీవోలు రిలీజ్ చేశారు. ఆ 8 జీవోలు వచ్చేసి స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజక ఫెడరేషన్ చైర్మన్ హోదాలో పనిచేసిన 4 పెద్దలు వాళ్ళ జీవోలు రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో రాజకీయంగా లేకుండా అందరు రజకులు ఏకతాటి అయ్యి అన్ని సంఘాలు ఏకతాటి అయ్యి కలిసి ఉద్యమాలు చేసి రజకులు ఇంప్లిమెంట్ చేసుకున్నారు జీవోలు. అయితే ఆ జీవోలు కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ కాకున్నాయి. కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ కాకపోవడం కారణం ఏంటంటే జిల్లాలో ఉన్న రజకుల నాయకులు దాన్ని శ్రద్ధ చూసుకుంటే ఖచ్చితంగా జీవో ఇంప్లిమెంట్ అవుతుంది. అదే తరుణంలోనే మన కర్నూలు జిల్లాకు వచ్చేస్తే జీవోలు దాదాపు మిగతా 8 జీవోలు కూడా అమలు అవుతున్నాయి. రజక వెల్ఫేర్ కమిటీ సంబంధించిన కమిటీ ఎప్పుడైతే జీవో ఇంప్లిమెంట్ అయిందో ఆ జీవో నుంచి ఇప్పటి వరకు దాదాపు రజక వెల్ఫేర్ కమిటీ 18 కమిటీ మెంబర్స్గా ఎన్నికైనారు. మొన్నటిదాకా 2023లో రజక వెల్ఫేర్ కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. రేపు డిసెంబర్ 28 వస్తే 2024లో 28 వస్తే 2 నెలల కాల పరిమితి కమిటీ పూర్తవుతుంది. మళ్ళీ కొత్త కమిటీ ఎన్నుకోవడానికి డిసెంబర్ అయిన తర్వాత జనవరిలో కొత్త కమిటీ ఎన్నుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది. గతంలో ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా మేము కలిసాము, అందరము రజక ఐక్య సమితి ఆధ్వర్యంలో కలిస్తే ఖచ్చితంగా కొత్త కమిటీ ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కొత్త కమిటీలు కూడా రాజకీయ పక్షం లేకుండా ఎన్ని సంఘాలు ఉన్నా కూడా అన్ని సంఘాలకు కప్పుకొని ఆ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి పరిస్థితి జరుగుతూనే ఉంది ఈ కర్నూలు జిల్లాలో. అదేవిధంగా రజకులకు మున్సిపాలిటీ పరిధులు అయితేమి, గ్రామ పంచాయతీ పరిధులు అయితేమి ల్యాండ్ షాప్ పెట్టడానికి కోసము వాళ్ళకి జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా ఎక్కడైతే షాపులు మున్సిపల్ షాపుల్లో అక్కడ టెండర్లు పిలవడం జరుగుతుంది. ఆ టెండర్లో మనం పోవడం, కొన్ని టెండర్లు మనకు తెలకపోవడం, పేపర్ పర్యటన చేయడం జరిగింది. కొన్ని టెండర్లు మన వాళ్ళు పాల్గొంటున్నారు. ఆ టెండర్లో అమౌంట్ డిపాజిట్ 2 లక్షల ఉండడంతో మన వాళ్ళు ఎన్నిక రావడంతో మిగతా వాళ్ళు అధికారులు కలుసుకొని మిగతా ఇతరుల కాంట్రాక్టులు కలుసుకొని కుమ్మక్కయ్యి మన వాళ్ళ బినామీ పేర్ల మీద ఈరోజు వరకు కొన్ని షాపులు నడుస్తూనే ఉన్నాయి. కర్నూలు టౌన్లో అయితేమి, నంద్యాల మున్సిపల్ టౌన్ అయితేమి, ఆదోని మున్సిపల్ టౌన్ అయితేమి, యమునూరు మున్సిపల్ టౌన్ అయితేమి ఖచ్చితంగా ఈరోజు కూడా మన పేరున కొన్ని టెండర్లు నడుస్తున్నాయి. అది మనకు పూర్తి తెలియదు. అవి నడిచేది మనం, ఎందుకంటే టెండర్లు వేరే వాళ్ళ పేరు లేదు కాబట్టి మన వాళ్ళ పేర్లు ఉన్నాయి కాబట్టి మనం డిస్టర్బ్ చేయకూడదు. ఎన్ని రోజులు ఆగినాం. మనం ఇప్పటికైనా ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియంలో, ఈ వాట్సాప్ మీడియంలో రజకులు చైతన్యమైనారు. మనం కూడా మున్సిపల్ ఆఫీసులో టెండర్లు వేస్తే మనం ఖచ్చితంగా పాల్గొని మన టెండర్ మనం దక్కించుకోవడానికి కోసం మనం ముందుండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా విషయం ఏంటంటే దోబి పోస్టుల విషయం మాట్లాడతాం. పెద్ద హాస్పిటల్ దోబి పోస్టుల పైన 2003 నుంచి 2018 వరకు పోరాడే చరిత్ర రజక ఐక్య సేవా సమితికి ఉంది. 2003లో రజకుల పోస్టులు 4 పోస్టులు ఇతర కులాలకు ఇస్తే ఇతర కులాలు తీసేయాలి. ఒకటి బ్రాహ్మణ్స్కు, ఒకటి కుర్ని వాళ్ళకి,
ఒకటి ఎస్సీలకు మాల సమాజంకి ఇచ్చారు. ఆ మూడింటికి తీసేయాలని చెప్పేసి 2018లో పోరాటం చేస్తారు. 2019లో కలెక్టర్ మల్లేశ్వర సార్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు పోతే కలెక్టర్ సార్ పిలిపించి ఆ ముగ్గురిని తీసేసి అతని జీవులు వాళ్ళ ఉద్యోగం కోల్పోకుండా ఇతర దానిలో మార్చి మన వాళ్ళకు అవుట్సోర్సింగ్ చేయడం జరిగింది. అంటే ఈ విధంగా పోరాటం చేసుకుంటూ వచ్చినాం మనము. ఆ విధంగా పోరాటం చేసుకుని ఈ రోజుల్లో వచ్చినాము. వృత్తి డెవలప్ కోసం కూడా పోరాటం చేసిన రజక సేవా సమితి. అయితే ఏది ఏమైనా సరే ముఖ్యంగా మన కోరిక ఈరోజు రజకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని విధాలుగా ఎన్నో రంగాల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు రజకులను ఎస్సీ జాబితా చేర్చాలని క్యాబినెట్లో ఆమోదించి ఢిల్లీకి వీపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీకి పంపడం జరిగింది. ఆ రోజుల్లో కేంద్ర మంత్రి ఉపేంద్ర గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రి ఉపేంద్ర సార్ గారు ఉన్నారు. ఆ రోజుల్లో ఉపేంద్ర సార్ గారు వీపీ సింగ్ రెఫర్ చేసి పంపడం జరిగింది. మన దరిద్రానికి ఆ వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోవడంలో ఆ సమస్య అక్కడ పడిపోవడం జరిగింది. ఇప్పటికైనా మనం కూడా మేల్కొని ఈ జీవోలు కాదు చెరువుల సమస్యలకైతేమే ఇవి ఎన్ని సమస్యలు అయితేమే ముందు రజకులు రాజ్యాంగ దిశగా వెళ్ళిపోవాలి. రాజ్యాధికార దిశగా వెళ్ళిపోతున్నాం మనం ఖచ్చితంగా. ఇవి ఆటోమేటిక్ మన కళాకాడికి మనకు వస్తాయి. ఎప్పుడైతే ఎస్సీ జాబితాలో చేస్తే మన పిల్లల చదువుల విషయం అయితేమి, రజకు ఉద్దేశంలో ప్రమోషన్ అయితేమి, రజకులపై దాడులు, రజకులపై గ్రామ బహిష్కరణలు